హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు నేను సోయా కబాబ్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఎలా చేశానో చూసేద్దాం. ఒక కప్పు సోయాస్ తీసుకున్నాను నేను. ఒక గిన్నెలో వేసుకుని హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత 50 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, సోయా డబల్లో అవ్వాయి. ఈ సోయా అన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అన్నీ వాటర్ లేకుండా ఇలా పిండుకోవాలండి. అస్సలే వాటర్ ఉండకూడదు. ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్స్ అండి, ఒక కప్ ఆనియన్స్, మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. 4-5 రబ్బల వెల్లుల్లి, కొత్తిమీర, రెండు గంటల సేపు నానబెట్టిన పచ్చెనపప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చెనపప్పు వేస్తే. చాలా కమ్మగా ఉంటాయి. మిక్సీ పట్టుకున్నప్పుడు చూడండి, కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వీటిల్లోకి సోయా చంక్స్ వేద్దాము. ఈ మిక్సీ జార్లోకి చూడండి, బాగా డ్రై అయ్యాయి. మిక్సీ జార్లోకి వేద్దాం. ఇవి మిక్సీ పట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి. చూడండి, మొత్తం అంతా ఇలా కచ్చపచ్చగా మొత్తం అంతా రెడీ అయిపోయింది బ్యాటర్ అనేది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. టీ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా కూడా వేస్తున్నాను. లెమన్ అండి, ఫుల్ లెమన్ పిండుతున్నాను. త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండి బదులు కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బ్రెడ్ క్రమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను శనగపిండి వేస్తున్నాను. మొత్తం అంతా కలుపుకోవాలి బాగాని. బాగా కలుపుకొని ఇలా ఉండల్లా చేసుకొని కబాబ్స్లా చేసుకోవాలి. చూడండి, కబాబ్లో అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ రాసుకొని ఇప్పుడు కబాబ్స్ చుట్టేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీ, అన్నీ హెల్దీయే వేసాం మనం దీంట్లోని. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇలాగా అన్నీ చుట్టుకోవాలండి కబాబ్స్ లాగా. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కబాబ్స్ దాంట్లో వేస్తున్నాను. కబాబ్స్ ఇవి వేసానండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి.
చూడండి, ఒక పక్క అయితే ఫ్రై అయిపోయాయి, వేరే పక్కకి టర్న్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ హెల్దీయే వేసాం దీంట్లోని. గ్రీన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా అన్నీ టర్న్ చేసుకోవాలి. చూడండి, సోయా కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టేదని 2 టేబుల్ స్పూన్ ఆయిలే పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే సోయా కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కూడా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే సోయా కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి.